వ్యవస్థలు, వాటిలో చట్టాలు, వాటిలో పాలనలు ఇవన్నీ. కాకపోతే కంచె చేనుని మేస్తున్న ఒక చందం ఏంటంటే, ఏ స్త్రీనైతే మనం కాపాడుకోవాలో, మన భావి తరాల కోసం మన తల్లిని ఎక్కడైతే కాపాడుకోవాలో, కాపాడాల్సిన మన కంచెలే కొన్ని చోట్ల ఘాట్లు వేస్తున్న కారణంగా మనం ఒక చీకటిలోకి తరతరాలుగా యుగాలుగా మగ్గిపోతూ వస్తున్నాం. నిన్నే ఒక మెడికల్ ఆఫీసర్కి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు, ఇంకెందుకు అబ్బాయి మహిళా దినోత్సవాలు, ఎవరికి ఏం జరుగుతుంది, అందరం బాగానే హాయిగా ఉన్నాం కదంటే చెప్పాను ఒక మాట. ఇప్పటికీ పట్టపగలైనా అర్ధరాత్రి అయినా ఒక మహిళ నేను క్షేమంగా బయటికి వెళ్ళి రాగలను ఒంటరిగా అనే భరోసా లేని చీకటి ఇప్పటికీ అలుముకొని ఉంది. ఆ చీకటిలో నుంచి బయటపడాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి సార్ అని అన్నాను. అయితే యుగాలుగా నేను ఎందుకు అన్నానంటే, రీసెంట్లీ ఒక వారం రోజుల క్రితం ఒక మంచి కవిత విన్నా. ఒక పెద్ద వయసు అతను, రాజు ఎవరైతే మహిళకేంటి ఉపయోగం, రావణుడు రాజైనా అడవిలో ఉన్న సీతని సైతం తీసుకొచ్చి బంధించాడు. రాముడే రాజైనా అగ్ని పరీక్ష పెట్టి అడవుల్లోకి వదిలేశాడు. త్రేతాయుగం. రాజులు ఎవరైతే మహిళకేంటి ఉపయోగం, పాండవులు రాజులైనా పాశికల కోసం తాకట్టు పెట్టారు. కౌరవులు రాజులైనా గుడ్డలు ఊడదీసి వివస్త్రాన్ని చేశారు. మహిళకేంటి భద్రత? ఇది ఆ యుగాలుగా జరుగుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నేల మీద ఈరోజు మనం ఇలాగా స్వేచ్ఛగా మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ఒక కారణం ఏంటంటే, ఆ చరిత్ర పుటల్లో నుంచి కొంతమంది మహానుభావులు బయటకు వచ్చి మనకింత భద్రతనిచ్చారు. అందులో సావిత్రిబాయి పుల్లే గారు మహిళలకి ఈ దేశంలో మొదట విద్యా ప్రాధాన్యతనిచ్చుకుంటూ తనే విద్యావంతురాలై తన భర్త ప్రోత్సాహంతో తనే మహిళల కోసం ఒక పాఠశాలను నెలకొల్పి ఈరోజు మనం అందరం చదువుకొని మగవాళ్ళతో సమానమని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలో మాత్రమే కాదు మార్పు రావాల్సింది, పాలనలో కూడా మార్పు రావాలి. పాలించడానికి కారణమైన రాజ్యాంగంలోనే ఆ భద్రత కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగంలో కూడా చట్టాల్లో కూడా మనకు ఆ భద్రతని ఇచ్చారు. అందుకే ఈరోజు మన బ్యానర్లోనూ మనం అలంకరించుకున్న ఫోటోలలో కూడా, పూలమాలతో అలంకరించుకున్న ఫోటోలలో కూడా అంబేద్కర్ని పెట్టుకోవడానికి కారణం ఈ చారిత్రక నేపథ్యం మనకి తెలియకపోతే ఆ చీకట్లో నుంచి మనం బయటికి రాలేం. మనం చీకట్లో నుంచి బయటికి రావాలంటే మన యుగాల చరిత్ర మాత్రమే కాదు, మన పూర్వ చరిత్ర కూడా మనకు తెలిసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఈ సభాముఖంగా ఆర్గనైజర్గా, వన్ ఆఫ్ ద ఆర్గనైజర్గా నేను ఒక విషయంలో మా మహిళా మెడికల్ ఆఫీసర్స్కి క్షమాపణ కోరుతున్నాను. షెడ్యూల్ ప్రకటించినప్పుడు డిపార్ట్మెంట్లో ఉండే మహిళా మనులందరూ కలిసి నిర్వహించుకుంటున్న కార్యక్రమం కాబట్టి ఎవరిని అతిథులుగా పిలుచుకుంటున్నామో వాళ్ళ పేర్లు మాత్రమే షెడ్యూల్లో ప్రకటించినప్పుడు మా పేర్లు లేవు కదని మా డిపార్ట్మెంట్, మా డాక్టర్స్ కొంతమంది చిన్నపుచ్చుకున్నారంట. అయితే ఇది వాస్తవానికి అనుకోని చేసింది కాదు. మహిళా మనులు అంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్స్ కూడా మహిళా మనులే. ఇది మన డిపార్ట్మెంట్ చేసుకుంటున్న సంబరం. మన డిపార్ట్మెంట్ సంబంధం లేని బయట నుంచి ఎవరిని పిలుచుకుంటున్నామో వాళ్ళని మాత్రమే మనం పేర్లు ఉచ్చరించాం. ఇక్కడ వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ఆ భావన మీకేమన్నా బాధ కలిగించుంటే మనస్ఫూర్తిగా ముందు ఆ నేరం నాది కాబట్టి నన్ను క్షమించండి. అలాగే ఈ ఆర్గనైజర్, ఈ ప్రోగ్రామ్ని కూడా క్షమించి భవిష్యత్తులో ఇలాంటి అరమరికలు ఏవి లేకుండా ఆ చీకట్లో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. అలానే ఇంత గొప్ప కార్యక్రమంలో మేము నిజంగానే ఈ స్టేజ్ మీద మేము ఉండాలనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ పెట్టాలనుకున్న రోజు కూడా సీతా మేడం గారిని ఆర్గనైజర్గా పెట్టి మీరేమేం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో చేయండి, వాటికి మంచి చెడు ఏదైనా చర్చల్లో మేము అప్డేట్ చేస్తూ ఇలా కాదు అలా చేయాలని సూచనలు సలహాలు ఇస్తుంటాం. కానీ మొత్తం మీరే నిర్వహించాలి, గేమ్స్ దగ్గర నుంచి డయాస్ మొత్తం మీరే నిర్వహించాలని ప్రోత్సహిస్తున్నాము. కానీ మనం ఇంకా ఏదో చీకట్లో ఉంటున్నాం. దయచేసి వచ్చే మహిళా దినోత్సవాన్ని పూర్తిగా మీరే నిర్వహించాలి. ఆ స్థాయికి అంత ప్రకాశవంతంగా మీరు అవేర్నెస్ రావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్.
మనం అందరం కూడా సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. మన పూర్వ చరిత్రలోని చీకటి నుంచి బయటకు వచ్చేసి భావితరాలకు వెలుగును ప్రసరించే గొప్ప జ్యోతులుగా వెలుగొందుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ.